ఆసియా కప్ 2025 సెలక్షన్ కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. కొన్ని రోజులుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్న భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సాధించాడు. ఈసారి టీ20 ఫార్మాట్ లో టోర్నీ జరగనుంది. దీంతో సూర్యకుమార్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. కానీ అతని ఫిట్నెస్ పై ఇటీవల సందేహాలు తలెత్తాయి. తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో అతను పాస్ అయ్యాడు. ఐపీఎల్ 2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్ కు జర్మనీలో హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఎవరైనా క్రికెటర్ శస్త్రచికిత్స చేయించుకుంటే అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకునే ముందు ఫిట్నెస్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది. పాస్ కాకపోతే జట్టులో చోటు దక్కదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్ లో సూర్యకుమార్ యాదవ్ పాస్ అయ్యాడు. దీంతో ఆసియా కప్ లో అతను ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ఇదిలా ఉంటే ఆసియా కప్ 2025 కోసం అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొంటాడు. సమావేశం తర్వాత ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటిస్తారు. జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్లుగా ఎవరు ఉంటారు, వికెట్ కీపర్ ఎవరు, వైస్ కెప్టెన్ ఎవరు అనేది తేలాల్సి ఉంది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరగనుంది. ఆసియా కప్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి.